शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणि नमोस्तुते। శ్రీమాత్రే నమః. ప్రస్తుతం మనకు ద్వాదశ రాశుల్లో నవగ్రహాల్లో పెద్ద గ్రహమైనటువంటి గురుగ్రహం కానీ అలానే శని గ్రహం, ఈ రెండు గ్రహాలు గోచార సంచార అన్న నిర్ణయాలలో ప్రముఖ పాత్రను వహిస్తాయి. కాబట్టి అందులో ప్రస్తుతం రేపు జూలై 27వ తారీఖు నుంచి గోచారంలో అంటే మీనరాశిలో రేవతి నక్షత్రంలో శని గ్రహం, శని భగవానుడు వక్రగమనంలోకి జరుగుతోంది. ఇది డిసెంబర్ 11వ తారీఖు వరకు ఈ యొక్క వక్రగమన స్థితి అనేది ఉంటుంది. ఈ సంవత్సరం డిసెంబర్ 11వ తారీఖు వరకు. కాబట్టి ఈ శని వక్రగమనం అనేటువంటిది ద్వాదశ రాశుల్లో ఏ విధమైనటువంటి ఫలితాన్ని సూచిస్తుంది, శుభ అశుభ ఫలితాన్ని ఇస్తుంది అనేది మనం ముందుగా తెలుసుకుందాం. మీనరాశి వారికి ప్రధానంగా శని వక్రగమనంలో ఉండటం వల్ల అనుకూలతలు బాగుంటాయి. కానీ ఏంటంటే దాంతోపాటు గురువు యొక్క దృష్టి కూడా ఉండటం వల్ల కాస్త ఆదాయం విషయంలో అనుకూలతలు బాగానే అనుగ్రహిస్తాడు. అయితే ఏలినాటి శని ప్రభావం కొంత తగ్గుతుంది. కాస్త ప్రధానంగా విద్యా విషయంలో, వాహన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నూతన వాహనాలు కొనుక్కునే వారికి కాస్త ప్రధానంగా ఇది శని వక్రగమనం అనేటువంటిది అంత శుభ పరిణామం కాదు. అట్లానే నూతన గృహాలు తీసుకునే వాళ్ళకి కొద్దిగా అనుకూలత ఉన్నట్టు కనపడుతుంది, కానీ కాస్త ప్రతికూలతలు, బ్యాంకు రుణాల వల్ల ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. కానీ ఆదాయం, ఆర్థిక పరిస్థితులు చాలా బాగుంటాయి. ఉద్యోగ విషయంలో మార్పులు వస్తాయి. కొత్త ఉద్యోగాలను ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువ ఉంటుంది, కానీ నూతన ఉద్యోగాలు మార్పుల వల్ల చాలా జాగ్రత్తగా నూతన ఉద్యోగాలు మార్పు జరిగితే మంచిది. జరగకుండా ముందుగా ఉద్యోగాలు మానేయడం అనేటువంటిది అంత మంచిది కాదు. ఒకసారి అలా మానటం అంటూ జరిగితే మాత్రం ఎక్కువ కాలం మళ్ళీ కొత్త ఉద్యోగం రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ మీనరాశి వారికి ప్రధానంగా శని సంచారం వల్ల దత్తాత్రేయులు వారిది, అట్లానే సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకోవడం కూడా విశేషమైనది.